చూడండి, అది దుక్కు దున్ని చక్కగా దాన్ని చదును చేసి ఒక పంట వేయడానికి అనువుగా దాన్ని సిద్ధపరిచిన తర్వాత మాత్రమే అందులో మనం పంటలు వేయగలం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే యోగ్యమైన మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్యం అనేది వారి హృదయంలోనికి వెళుతుంది. అందుకనే రూతు కూడా తన హృదయాన్ని ఎలా మార్చుకుంది? రూతు తన హృదయాన్ని ఎలా మార్చుకుంది? రూతు మోయాబు దేశస్తురాలు, మోయాబు దేశం నుంచి వచ్చిన ఆమె. మోయాబు దేశస్తులు నిజానికి శాపగ్రస్తమైనది. మోయాబు అనేది శాపగ్రస్తమైన దేశం నుండి, ప్రాంతము నుండి చూడండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక వాగ్దానముతో కూడిన ప్రదేశములకు రూతుని దేవుడు నడిపించాడు. శాపగ్రస్తమైన దేశము నుండి, శాపగ్రస్తమైన ప్రాంతము నుండి చూడండి ఒక వాగ్దానముతో కూడిన ప్రదేశానికి దేవుడు రూతుని నడిపించాడు. కనుక మోయాబు దేశంలో ఉండగా అన్ని పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, తన భర్తని పోగొట్టుకుంది. చూడండి, నయోమి తన భర్తను పోగొట్టుకుంది, ఓర్ప తన భర్తను పోగొట్టుకుంది, మన ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, అక్కడ కలిగినవన్నీ పోగొట్టుకున్నారు, అక్కడ ఉన్నన్ని పోగొట్టుకున్నారు. సౌండ్ వస్తుంది ఎక్కడ మరి? ఆమె చూడ వాగ్దానముతో కూడిన, ఎందుకంటే దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. దాని విషయంలో ప్రభు ఏమన్నారంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంటది. యెరూషలేము ప్రాంతానికి పెట్టిన పేరు ఏంటంటే సమృద్ధి గల స్థలము, సమృద్ధి కలిగిన ప్రాంతము. అక్కడ ఈ కాలమని ఆ కాలమని చూడండి, ఈ టైంలో పంటలు పండవు, ఈ టైంలో పంట ఉండదు, ఇక్కడ కరువు వస్తుంది, ఇక్కడ కరువు అనేది ఉంటదనేది లేకుండా, ఏ రోజు కూడా కరువు అనేది లేకుండా సస్యశ్యామలముగా సమృద్ధి గల పండే అన్ని పంటలు పండే ప్రాంతం. అందుకనే దానిని రొట్టెల ఇల్లు అన్నారు. సమృద్ధి కలిగిన ప్రదేశం. అందుకని దేవుడు కూడా యెరూషలేమును కోరుకున్నాడు. కనుక రూతు